అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 29వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశం తొట్టిల్ల నీయడు. 121 కీర్తన 3వ వచనమందు నీ పాదము తొట్టిల్ల నీయడు. క్రైస్తవ జీవితము కొండ ఎక్కుటకు సాదృశ్యమైనది. కొనసాగుచు కొండ శిఖరమునకు ఎక్కుచున్నప్పుడు కాళ్ల బలము క్షీణించి తొట్టిల్లుటకు ప్రారంభించుచున్నది. కొనసాగించి ఎక్కుటను విడిచిపెట్టి ఎక్కడైనను కొంతసేపు కూర్చుండి విశ్రాంతి పొందుదుమా అనిపించును. విశ్రాంతిని కాంక్షించినట్లయితే కొనసాగించి ముందుకు సాగిపోలేము. అందుచేత దావీదు మనలను బలపరచుటకు కోరుచున్నాడు. ప్రభు ఎన్నడూను మీ కాళ్లను తొట్టిల్లనియ్యడు అని చెప్పుటను చూడుడి. అవును, మీ యొక్క జీవితమును ప్రభు తొట్టిల్లనియ్యడు. పేదరికమే గాని అప్పుల సమస్యే గాని కలిగి మీ యొక్క జీవితము తొట్టిల్లిపోదు. ఆత్మ సంబంధమైన జీవితము తొట్టిల్లిపోదు. ఎమ్మా ఊరికి వెళ్ళిన శిష్యులు ఒంటరిగా నడిచినట్లుగా భావించిరి. అందుచేత ప్రభు వారితో కూడా నడిచెను. త్రోవంతియు లేఖన వాక్యమును గూర్చి వారు మాట్లాడుచూ వెళ్ళినప్పుడు వారికి అంతరంగము రగులుకొని మండుటకు ప్రారంభించెను. కాలు నొప్పియు వేదనయు అలసటయు అన్నీయు మరుగైపోయెను. పరిశుద్ధాత్మనిక అభిషేకమే అగ్నిగా వారిలో రగులుకొని మండెను. ఈ లోక జీవితం నందు ప్రభు మీతో కూడా త్రోవయందు నడుచుచూ వచ్చుచున్నాడు. సందేహపడి తొట్టిల్లిపోకుడి, కలత చెంది సొమ్మసిల్లి ఆగిపోకుడి. మీ కాళ్ళను ఆయన బలపరచి లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతముల యందును ఎత్తైన స్థలముల యందును మిమ్ములను నిలబెట్టును. దావీదు రాజు సెలవిచ్చుచున్నాడు, నాశనకరమైన గుంటల నుండి జిగటకల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోయందు నమ్మిక ఉంచెదరు. 40వ కీర్తన 2 మరియు 3 వచనములు. ఇజ్రాయేలీయుల యందు న్యాయాధిపతిగా ఉన్న దెబోరా ఒక స్త్రీయే. ఆయనను తన్ను బలపరచుచున్న ప్రభువునందు బలము పొంది యుద్ధమునకు వెళ్ళి జయము పొందెను. ఆమె యొక్క కాళ్ళు తొట్టిల్లలేదు. అందుచేతనే దెబోరా ఉత్సాహముతో, నా ప్రాణమా నీవు బలవంతులను త్రొక్కితివి అని నూతన గీతమును పాడెను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. మీ యొక్క కాళ్ళు తొట్టిల్లదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రభు తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారం నందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడను జయమునందడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభు మీ యొక్క కాళ్లను బలపరిచి వెళ్ళుచున్నాడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొరుక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. 91 కీర్తన 13 మరియు 14 వచనములు. దేవుని బిడ్డలారా, రాళ్ళును ముళ్ళును శ్రమలతో నిండిన అరణ్య మార్గమునందు మీ యొక్క కాళ్ళు నడిచినను లోకమును జయించిన వాడు మిమ్ములను తన శక్తిగల హస్తమునందు ఆదుకొనుచున్నాడు అను సంగతిని మర్చిపోకుడి. నేటి ధ్యానమునకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. 119 కీర్తన 105వ వచనము. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 126, 127 మరియు 128 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19 మొదలుకొని 13 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.